ఓకే. ఆ, అంటే ఇప్పుడు ఈ షణ్ముఖ్ జశ్వంత్‌ది మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు. షణ్ముఖ్ జశ్వంత్ ఉన్నాడు యూట్యూబర్. సో, తను రీసెంట్‌గా డ్రగ్ కేస్‌లో ఇరుక్కోవడం జరిగింది. ఉమ్. సో, ఇవన్నీ మీకు ముందే తెలుస్తాయా? అంటే ఈ పర్సన్ డ్రగ్ కేస్‌లో ఇరుక్కోబోయే ఛాన్స్ ఉంది. నో 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 కేస్ నో. వచ్చే ఛాన్స్ ఉంది అని? కేసులు పడే ఛాన్సెస్ ఉంటాయి అని అనేది మాత్రం సుస్పష్టంగా తెలుస్తుంది. ఓకే. ఇట్లాంటి కేసులు చాలా చూసాను నేను. హ్మ్. బట్ ఇప్పుడు అతను షణ్ముఖ్ జస్వంత్ మీరు చెప్తున్న అతను యూట్యూబ్ స్టార్ కదా అవును. అతను. యూట్యూబర్. ప్రతి ఒక్కరి హొరోస్కోపు జ్యోతిష్యం దగ్గర ఉండదు. ఓకే. అంతే కదా, తన గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏదో నెట్లో కొలిసి ఏదో అతని డేట్ ఆఫ్ బర్త్ రావచ్చు. హ్మ్. బట్ వీ కాంట్ ఫైండ్ హిజ్ లగ్న. ఓకే. లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. హ్మ్. సో తన యొక్క దశలు ఏం జరుగుతున్నాయి అనేది తెలుసుకొని ఈ టైంలో తను కోర్టు కేసులు, ఈ వివాదాలు, జైళ్ళు ఇట్లాంటి వాటిని ఫేస్ చేస్తాడు అనేది వస్తుంది ఒక ఇన్ఫర్మేషన్. హ్మ్. అది స్టేజ్ 1లో. ఎట్లాంటి కారకత్వాలతో వస్తుంది అనేది స్టేజ్ 2 లెక్కేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ మనం స్టేజ్ 1 స్టేజ్ 2ని మనం కంజంక్ట్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయగలం. అప్పుడు మనకు ఓకే ఈ విధంగా తను జైలు పాలయ్యేదో లేదంటే కేసులు పడేదో ఉంటుంది అనేది ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే. మరి దీంట్లో ఇప్పుడు ఆయన గంజాయి అదేదో కేసులన్నీ ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ తను గంజాయి తీసుకున్నాడు, అదేదో వీడియో కూడా రిలీజ్ అయింది. అవునవును. దీని అన్నిటికి కూడా మనకు రాహుగ్రహం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఓకే. ప్లానెట్ రాహు. ఈయన ఈ గంజాయి, స్మగ్లింగు, చందనం, అదే ఏమంటారు ఎర్రచందనం, హ్మ్. ఇట్లాంటి గ్యాంబ్లింగ్ గేమ్స్ ఉంటాయి కదండి, పేకాట, అవునవును. క్యాసినోస్, వీళ్ళందరికీ ఆయనే హ్మ్. మాస్టర్. ఓకే. రాహు ఆయన కంట్రోల్లోనే ఇవన్నీ జరుగుతాయి. హ్మ్. ఎవరికైతే వాళ్ళ వాళ్ళ జాతకాల్లో రాహు మంచి కలిసి వచ్చే స్థానాల్లో ఉంటాడో హ్మ్. ఆ స్థానంలో ఉన్నప్పుడు ఇట్లాంటివి వాళ్ళకి అలవాటు అయిపోతాయి. ఓకే. దీంట్లో ఆ కలిసి వచ్చే స్థానాలు కూడా లగ్నానికి యోగమైనాయి అనుకోండి, దాంట్లో ఇంకా టాప్లు వేసిపోతారు. ఓకే. కొంతమంది చూడండి బెట్టింగ్లు బ్రహ్మాండంగా ఆడతారు. నేను నెక్స్ట్ అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా నేను. బెట్టింగ్లో ఆడుతా ఉంటారు, పైసలు పోగొట్టుకుంటారు. అంటే వాళ్ళకు రాహు కేతువా లేకుంటే రాహు 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 ఉమ్. అంటే రాహుకి మనం పూజలు చేసుకోండి మీకు మంచి జరుగుతుందని కూడా నేను విన్నా. సో అట్లా పూజలు చేస్తే మరి అది తొలగిపోతుందా? తొలగిపోదు. ఓకే. అంటే వాళ్ళకు రాహు అనుకూలంగా ఉన్నాడు కాబట్టే వాడిని ఆ ఫీల్డ్లో పెట్టింటాడు. ఆహా. ఓకే. రాహు మంచిగా ఉంటే, రాహు మంచిగా లేడనుకోండి, వాడు సర్వనాశనం అయిపోతుంటాడు. ఓకే. వాడు బాగుంటాడు కాబట్టి రాహు వానికి మంచి పొజిషన్ ఇవ్వాలనుకుంటాడు కాబట్టే వాడిని అటు తిరిగిపోయి తనకి నచ్చిన ఫీల్డ్స్, ఇక్కడ వీడి ఇష్టం కాదు, రాహు ఇష్టం. ఓకే. రాహుకి ఏమేమి ఇష్టం ఇందాక చెప్పా, స్మగ్లింగ్, పేకాట, ఈ ఇట్లాంటి కైండ్స్ ఆఫ్. అదే రౌడీ బ్యాచ్ సంబంధించింది మొత్తం. రౌడీ కాదు, ఓకే. రౌడీ మళ్ళీ కుజుడు డిపార్ట్మెంట్. ఓకే. ఇది అంతా గ్యాంబ్లింగ్ గేమ్, మాయా. ఓకే. ఎక్కడైతే ఈ మాయా ఫ్లో అనేది ఉంటుందో అంతా రాహు డిపార్ట్మెంట్ అన్నమాట. ఆయన తన జాతకులకి మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, ఇట్లాంటి వాటి ద్వారా ఎక్కువ ప్రభావాన్ని ఇస్తాడు. సో ఇలా రాహు అనేవాడు ఇట్లాంటి పొజిషన్లో ఇట్లాంటి రిజల్ట్ ఇస్తాడు కదా. ఇప్పుడు ఆయన గారి విషయంలో, షణ్ముఖ్ జశ్వంత్ గారి విషయంలో కూడా మేబీ తనకు 6th రాహు ఉండిండొచ్చు. ఎందుకంటే 6లో ఉన్న రాహు సాంప్రదాయ వ్యతిరేకి, డ్రగ్స్, ఆహారం అలవాట్లు, ఇట్లాంటి వాటిలో వ్యతిరేక భావాల్ని క్రియేట్ చేస్తాడు. అంటే మంచి ఆహారం అలవాట్లు ఉండకోకుండా చూడండి ఇలాంటివి, అదే ఈ కైండ్ ఆఫ్ నేచర్ని ఇస్తాడనమాట. సాంప్రదాయ వ్యతిరేక భావాలను ఇస్తూ ఉంటాడు. సో అది ఆయనకు కారణం అవ్వచ్చు షణ్ముఖ్ జశ్వంత్. ఓకే. సో ఇది అనలైజ్ చేసిపోతే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఆయనకు ఆ ప్రభావం జరగనాటికి పైగా ఇప్పుడు ఆయనకి ఏలినాటి శని నడుస్తుంది. ఓకే. ఏలినాటి శని ఒకటి, రాహు ఒకటి, ఇన్ని ట్రబ్లింగ్లో ఉన్నప్పుడు అందుకే అలాగుంది. అంటే వీటికి పూజలు చేయించుకుంటే ఏమన్నా అది ముందే మనం జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి, అందుకే ఎవ్రీ ఇయర్ జ్యోతిష్యుని కన్సల్ట్ అవుతూ ఏంటి ఏమన్నా ఉందా, ఏమైనా మనం ప్రికాషన్స్గా ఏమైనా తీసుకోవచ్చా పరిహారాలని అప్పుడప్పుడు కన్సల్ట్ అవుతా ఉంటే. సరే, ఇప్పుడు మీరు అన్నారు అంటే ఆయనకి ఇది కూడా నడుస్తుంది అని చెప్పేసి, ఏలినటి శని. సో ఒక్కసారి మీరు షణ్ముఖ్ జశ్వంత్ గురించి ఏమేమి నడుస్తుందో చెప్పండి. ఒకవేళ వీడియో చూస్తే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారేమో. అంటే మనకైతే టైం తెలియదు కదా. ఒక అనలైజింగ్ అయితే ఉంది, తనకైతే ఏలినాటి శని ఉంది, గురుచండాల దోషం. ఓకే.
సో ఇవి గురుచండాల దోషము, ఏలినాటి శని ఎట్లా ఉంటాయంటే వెరీ టఫెస్ట్ యూనో ఎఫెక్ట్స్ అనేటివి ఉంటాయి. ఏలినాటి శని అనేది ప్రతి ఒక్కరికి వచ్చేదే. ఓకే. 7.5 year పీరియడ్ అది. ఒక లైఫ్ టైంలో ఒకరికి కొన్నిసార్లు 3 సార్లు వస్తుంది, కొంతమందికి 4 సార్లు వస్తుంది. ఓకే. సో అట్లా ఇక గురుచండాల దోషం అనేది ఇందాక చెప్పాను కదా. ఈ గురుచండాల దోషం అనేది తీసుకెళ్ళి అటు గుచ్చిపెడుతుంది టాప్ మోస్ట్. ఓకే. అక్కడ నుంచి దొబ్బేస్తుంది అట్ లాస్ట్. ఓకే. దిస్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ గురుచండాల. కానీ ఇక్కడ పాజిటివ్ పాయింట్ ఏమంటే అతనికి గురువు అనేవాడు గురుచండాలంలో గురువు కొంచెం రక్షిస్తూ ఉంటాడు కంట్రోలింగ్గా. సో అందుకే మేబీ తను ఇంతకుముందు అట్లాంటి యాక్టివిటీస్ ఎక్కడున్నా కూడా ఎక్కడ బయటపడుకోకుండా ఇక్కడ వరకు రాగలిగాడేమో. కానీ ఎప్పుడైతే ఏలినాటి శని ఎఫెక్ట్ వచ్చిందో, శని అంటేనే ఇంక మనకు తెలుసు ఆయన ఎఫెక్ట్ బ్యాడ్గా ఉంటాయి. అదొకటి. పైగా ఆయనకు శుక్రదోషం ఉంది, శుక్ర రాహువులు ఉన్నారు, పైగా గురుచండాల. సో ఇది మల్టిపుల్గా ఇలా ఉన్నాయి. అంటే తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టడము, ఒకసారి సడన్గా దొబ్బేయడం. ఇది రాహు చేసే పని. ఎగ్జాగరేట్ చేస్తాడు మీకున్న సిచ్యువేషన్స్ని, తీసుకెళ్ళి తోసేస్తాడు ఫైనల్గా. ఓకే. అదే ఆయనకు జరిగిందని నేను అనుకుంటున్నాను నా అనలైజ్ ప్రకారం. అతనే కాదు, మరి మనం ఇంకా పరిశీలన చేస్తే ఈ మధ్య చందు సాయి అని చెప్పేసి తను లేటెస్ట్గా జైలుకి వెళ్ళడం అవన్నీ. సో ఇట్లాంటి వాళ్ళ జాతకాలు పరిశీలన చేస్తే వాళ్ళ జాతకాల్లో మనం కారాగార వాసము, కారాగార యోగము అని ఉంటుంది జాతకంలో. ఈ యోగాలను చచ్చినట్టు వాళ్ళు జైలుకి వెళ్ళే తీరుతారనమాట. అది ఎయిదర్ చిన్న కేసు అయినా పెద్ద కేసు అయినా కానీ ఆ మెట్లు ఎక్కి వాళ్ళు దాంట్లో కొంచెం శిక్ష అనుభవించి వస్తుంది. ఇది కారాగార వాసం. ఇది ఎక్కువగా మనకు శనిగ్రహము రవి ఈ కాంబినేషన్లు జాతకాల్లో ఉన్నప్పుడు, సింహరాశిలో శని ఉన్నప్పుడు కానీ, మకర కుంభాల్లో రవి ఉన్నా కానీ, శని ఆస్పెక్ట్ రవి మీద ఉన్నా కానీ మనకు ఎక్కువగా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈవెన్ మనకు ఏలినాటి శని, ఇందాక మనము ఆయన షణ్ముఖ్ జశ్వంత్ గారి జాతకాలు ఏలినాటి శని ఉంది కదా. సో అట్లాంటి ఏలినాటి శని ఎఫెక్ట్లో ఉన్నప్పుడు, రాహు బలంగా ఉన్నప్పుడు, అయోగకరంగా ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి జాతకులంతా కూడా ఎట్లో ఏదో విధంగా కేసులు ఎరుక్కొని జైలు పాలవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇట్లా అవుతూ ఉంటారు కదండి. మరి ఎట్లా వీళ్ళందరికీ మరి పరిహారం ఏంటంటే, అందుకే అప్పుడప్పుడు జ్యోతిష్యుని కన్సల్ట్ అవుతూ ఏమైనా పరిహారాలు ఉంటే చేయించుకుంటే, ఇక్కడ ఏదో వాళ్ళు తప్పు మనం కవరప్ చేయడం కాదు, పరిహారం చేయడం ద్వారా వాళ్ళ ఆ భావనకి లోను కాకోకుండా కంట్రోల్ అవుతారనమాట. ఇప్పుడు అట్లా అంటే ఇంకా జైలుకి పోయే వాళ్ళందరికీ మనం ఈ పూజలు చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ కదా. కానీ ఆ భావనను మనకు తగ్గించి అట్లాంటి ధోరణి వెళ్ళకోకుండా కంట్రోల్ చేస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు ఈ క్రికెట్ స్టార్ట్ అవ్వబోతుంది, మ్యాచెస్ ఇప్పుడు నెక్స్ట్. సో ఈ బెట్టింగ్స్ కానీ, ఈ జూదం కానీ, ఇట్లాంటి బ్యాడ్ అలవాట్లు ఉంటాయి చాలామంది. సో వాటిని కంట్రోల్ చేసుకోవాలి అని అంటే ఏం పూజలు చేయాలి అసలు? కంట్రోల్ చేసుకోవాలి ఇట్లాంటి వాటిని అంటే ఇద్దరు దేవతలు వస్తారు దశమహావిద్యలో. ఓకే. నంబర్ 1 ధూమావతి. ఓకే. ఈమె ఇట్లాంటి నీచ నికృష్ట ఈ చండాలపు ఈ అలవాట్లన్నింటినీ ఆమె దూరం చేశారు. ధూమావతి అంటారు. ధూమావతి బలి పూజలు చేయడం ద్వారా ఇట్లాంటి అలవాట్లకు మనం మ్యాక్సిమం ఆమె సప్రెస్ చేసేస్తుంది ఆ థాట్ ప్రాసెస్ని మన దగ్గర. ఓకే. తర్వాత ఇంకా రాహు ఉండనే ఉన్నాడు. ఇందాక మనం రాహు గురించి చాలాసేపు డిస్కస్ చేసుకున్నాం. చిన్న మస్తా ఆమెకు చేయడం ద్వారా ఈ ఇద్దరు దేవతలను మనము మంచిగా ఆరాధన చేస్తే ఇట్లాంటి ఈ గలీదు చెడ్డ అలవాట్లకి దూరం అయిపోతాం. ఆ థాట్ ప్రాసెస్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఖచ్చితంగా అంటే మెడలో కానీ చేతికి కానీ ముత్యం ఉంగరం ధరించడం కానీ, ముత్యాల హారం ధరించడం కానీ. ఎందుకంటే ముత్యాన్ని చంద్రుడు రిప్రజెంట్ చేస్తుంటాడు అనమాట. సో ఆయనకు సంబంధించిన ముత్యాలు ధరించడం ద్వారా ఇటువంటి ఆలోచనలు రేకెత్తించకుండా ఆయన కూడా కంట్రోల్ చేస్తాడు తన వంతు. అందుకని ప్రతి ఒక్కరూ ముత్యాలు ధరించడం చాలా బెస్ట్. ఇట్లాంటి థాట్స్ జనరేట్ కాకోకుండా ఉంటాయి. దీంతో పాటు కానీ ఇప్పుడు ప్రతి ఆది దేవతలకు మనకు ఈ మధ్య కొన్ని యంత్రాలు అవైలబిలిటీలో ఉన్నాయి. చిన్నమస్త యంత్రము. ఎందుకంటే ఇట్లాంటి యంత్రాలు ధరించడం ద్వారా కూడా మనకు ఆ ఎనర్జీ లెవెల్స్ వస్తూ మనకు కంట్రోలింగ్ చేస్తుంది. ఇందులో ఊరికి యంత్రాలు కాకోకుండా మంచిగా తాంత్రిక విధానంలో కానీ ఏదో వాళ్ళు కోరుకున్న దక్షిణాచారం వామాచారంలో పూజలు జరపబడిన యంత్రాలను ధరించడం ద్వారా కూడా ఆ ఆదిదేవతల యొక్క యంత్రాలు చిన్న చిన్న లాకెట్స్ ఉంటాయి కదండి, అవి కూడా బెస్ట్ ప్రభావాన్ని చూపిస్తాయి.